హలో హాయ్ అందరికీ. ఈరోజు వంకాయ బఠానీ కర్రీ వండుతున్నాను. వంకాయ బఠానీ కర్రీ కోసం గిన్నె పెట్టుకుని గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ కూడా ఇలా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో కడిగి పక్కన పెట్టుకున్న బఠానీ మొత్తం వేసుకోవాలి. బఠానీలు కూడా వేసుకొని ఇవి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా కొంచెం సేపు మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. కడిగి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా మొత్తం వంకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కలిసేటప్పుడు ఆనియన్స్, బఠానీలు, వంకాయలు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత మూత పెట్టి వంకాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలి. ఇలా మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టుకొని వంకాయ ముక్కలన్నీ కూడా మెత్తగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇలా వంకాయలు మొత్తం బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు మగ్గనివ్వాలి వంకాయలతో పాటు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇందులో సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెంసేపు మగ్గనివ్వాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇలా కొంచెంసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఎంతో కాదు, కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఈ కర్రీ అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ ఈ కర్రీ మొత్తం ఈ వాటర్లో కొంచెం సేపు ఉడకనివ్వాలి. కొంచెం సేపు మగ్గిపోయిన తర్వాత చివరిగా కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో గరం మసాలా వేసుకుని మూత పెట్టుకొని కూసేపు మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, వంకాయ బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. వంకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయింది, బఠానీ కూడా బాగా ఉడికిపోయింది. చూడండి, ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.